అర్హులందరికీ రేషన్ కార్డులు గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటాం. మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్ అంటూ ఒకరోజు చూస్తున్నాం. సో అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. వీళ్ళు కొంత అటు ఇటుగా ఉండే, సో దాన్ని కొంత క్లియర్ అయినట్టు తెలుస్తోంది. రేషన్ కార్డులపై ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలివే. కులగణన సర్వే ద్వారా వచ్చే దరఖాస్తులు 6,68,309. మీ సేవ ఈపీడీఎస్ ద్వారా వచ్చే దరఖాస్తులు 12,07,895. మొత్తం అప్లికేషన్లు 18,76,204. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు 12 లక్షలకు పైగానే. సో ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు. పంచాయతీలకు పంపింది తుది జాబితా కాదు. పేర్లు రానోళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందిస్తాం. మహిళల బ్యాంకుల ఖాతాల్లోనే ఆత్మీయ భరోసా సాయం. ఈ నెల 26 నుంచి 4 స్కీమ్స్ అమలు చేస్తామని వెల్లడి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ ఒకరోజు చూస్తూ ఉన్నాం. సో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇష్యూ మళ్ళొకసారి సద్దుమనేట్టు కనబడుతూ ఉంది. అర్హులైనటువంటి అందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎవరిని ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అయితే నాకు తెలిసి 18 లక్షలు ఉన్నాయి. మరి ఎంత ఇస్తారో చూడాలి. సైబర్ మోసాలపై రోజుకు 3,000కు పైగా కాల్స్. 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు లూటి. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్. 63 మంది పోలీసులతో కాల్ సెంటర్ ఆపరేషన్స్. హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదుల వెలువ. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 3,900 కాల్స్. గడిచిన 21 నెలల్లో సుమారు 5 లక్షల కాల్స్. 391 కోట్లు ఫ్రీజ్. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తేనే డబ్బు సేఫ్ అంటూ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరణ. ఆ RRR ఆవల 5 కిలోమీటర్ల దాకా. అబ్బాబాబాబా. సో హెచ్ఎండిఏలోకి వచ్చే మండలాలట. హైదరాబాద్ సంబంధించినటువంటి 16 మండలాలు, రంగారెడ్డి 27, మేడ్చల్ మల్కాజ్గిరి 17, సంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్నగర్, నార్గల్. అబ్బా, వికారాబాద్ దగ్గర నాగర్ కర్నూలు వరకు పోతా ఉంది, మహబూబ్నగర్ వరకు పోతా ఉంది, సిద్దిపేట వరకు పోతా ఉంది, యాదాద్రి భువనగిరి వరకు మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తానట. మొత్తం 7,257 చదరపు కిలోమీటర్లోనే అథారిటీ విస్తరణ. 13,000 చదరపు కిలోమీటర్ పెరిగే అవకాశం. సో హెచ్ఎండిఏలోకి కొత్తగా మరో 4 జిల్లాలు, 32 మండలాలు, 11 జిల్లాలు, 106 మండలాలు, 43 అర్బన్ స్థానిక సంస్థలకు చేరిక. ప్రతిపాదన సిద్ధం చేసినటువంటి సర్కారు ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించేటువంటి అవకాశం. పరిధి విస్తరణతో అభివృద్ధికి ఊపు. నగర శివారు ప్రాంత భూములకు ఇప్పటికే పెరిగిన డిమాండ్ అంటూ చూస్తున్నాం. సో